మన కిషోర్ అన్న తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో సో పోలీసులు మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేశారు. అనేక రకాల పోలీస్ స్టేషన్ తిప్పారు. మీరు ఎక్కడున్నారో మిలియన్ మార్చిలో అంటే మీ కుటుంబ సభ్యులకు మీరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. మీరు అనేక రకాల పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మిమ్మల్ని మానసికంగా వేధించారని చెప్పి తెలిసింది. ఇది నిజమేనా? ముమ్మాటికి నిజం, వాస్తవం. మిలియన్ మార్చి పిలిపించిన సందర్భంగా ట్యాంక్ బండ్ మొత్తం పోలీసులు చుట్టేసారు. టీవీ చూస్తున్నాం, మా టీం అంత ఉంది, మేము పోవాలి అక్కడికి, ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళిపోవాలి, ఎవరు రాణిస్తలేరట అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఇంకా టైం అవుతుంది, ఇంకా మనకు చేరుకునే టైం అవుతుంది, ఎవరు పోలేదు అక్కడికి. ఇంకా మొత్తం టీవీ పెడితే పోలీసు పహారాలో ట్యాంక్ బండ్ ముళ్ళ కంచెలతో ఉంది, ఎవరు అసలు పోవడానికి అర్పిట్లా అని చెప్పి చేస్తుంటే మన టీం తోటి చాలా కార్ తీయండి, మనమే ముందెక్కాలి ట్యాంక్ బండ్ మీద చాలా అని చెప్పి కార్ తీసినాం. పోయి వైస్రాయ్ దిక్కి వెళ్ళి వైస్రాయ్ సైడ్ ఒక గల్లీలో కార్ పార్కింగ్ చేసి డబ్బులు అదంతా తీసి బ్యాగులలో పెట్టేసుకున్నాం. ఒక లైన్ ఒక చిన్న సందల నిమిషాలు వచ్చి ఒక పెట్రోల్ బంక్ నుంచి బయటకు వెళ్ళి డబ్బులు తీసి కొట్టుకుంటూ ఉడికేసి పార్కెట్లో దండేస్తాం. అక్కడ ఎప్పుడైతే మేము డబ్బులు మోగినాయో, మేము రోడ్డు మీదకి వచ్చినామో అక్కడిక్కడ అంతా ఉన్నారు. ఫస్ట్ అడ్వకేట్స్ వచ్చారు, మా ఆయనక అడ్వకేట్స్ ఉరికేసారు. ఎక్కడ ఉన్నారో అక్కడ అంతా రోడ్డు నిండిపోయింది. వెనక చూస్తే జనమే జనం. అప్పటికి అసలు నిర్మానుష్యం ఉన్న రోడ్డు ఒక్కసారి మేము ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఉరికేసరికి వచ్చేసారు. పోయినాం, మార్కెట్ తనేసి పోలీసు వాళ్ళు పట్టిన నన్ను వ్యాన్ ఎక్కించారు. వ్యాన్ ఎక్కిస్తే అడ్వకేట్స్ అంతా మీ ముందు కూర్చున్నారు, మన వాళ్ళంతా పోనీలే, నన్ను దించారు. వెళ్ళిపోయినాము. షర్ట్ అంతా చినిగింది నాది, ఆ తోపులాటల పోలీసు వాళ్ళు మన వాళ్ళు అంతా ఇక్కడ షర్ట్ చినిగింది, బనీన్ మీద ఉన్నది. బనీన్ మీద కండ వేసుకొని టైం పడినంత పాడుకుంటారు. అయిపోయింది, అంతా ఎటోళ్ళంటే వెళ్ళిపోయారు. మేము కార్ దగ్గరికి కానీ పోతున్నాం, లాంగ్ పెట్టినాం, దూరం పెట్టినాం, కార్ పోతున్నాం. జిల్లాలు 10 జిల్లాల నుంచి వచ్చారు, అంత చాలా మంది వచ్చారు కదా. అంతా మనం అప్పటికి జిల్లాలన్నీ తిరిగి ఉన్నాం. ఎవరు అన్న 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 ఒక్క పాట ఈ పాట పాడన్న ఆ పాట పాడన్న అనుకుంటే కథ మన వాళ్ళంతా చేస్తే ఆ పాడుకుంటూ పోయేసరికి మాత్రం లేట్ అయింది. సాయంత్రం వరకు కథ ఎవరు లేరు, మన వాళ్ళంతా నేను లాస్ట్కి మిగిలిపోయాం. పోలీసు వాళ్ళు నేను బనీ మీద ఉన్నా, అక్కడ ఈజీగా గుర్తుపట్టేటట్టు అయిపోయింది. కొట్టిందంటే ఇంకా అసలు మామూలు ఒక్కటేసారిగా అట్లా వేసి వచ్చి అరెస్ట్ హిమ్ అని చెప్పి ఎవరంగానే అతను పోలీస్ అధికారి ఈ రౌండ్ ఆఫ్ వేసి కొట్టిండ్రంటే అసలు మామూలు కాదు. ఇట్లా చూసుకునేసరికి ఇట్లా రక్తాలు తేలున్నాయి అంతే, ఫట ఇరిగిపోయినాయి లాఠీలు. అదేంటి గ్యాస్ స్టిక్స్ ఉంటాయి, గ్యాస్ స్టిక్స్, ఆ గ్యాస్ స్టిక్స్ తోటి కొడితే మొత్తం కాలిపోయింది ఇదంతా. అసలు నాకు ఈ పాదాల నుండి తల వరకు దెబ్బ లేని ప్లేస్ లేదు. అకూర్ సబర్ వాళ్ళు చివరికి లాస్ట్ మొత్తం దెబ్బలు పూనం అయిపోయింది, ఒళ్ళంతా పూనం అయిపోయింది. ఇతనే మార్కెట్లో అనేది ఇతనే సార్ అని చెప్పి అకూర్ సబర్ వాళ్ళు చెప్తే అకూర్ సబర్ వాళ్ళు వాకిటాకి తోటి కొట్టిండ. ఇక్కడ బ్లాక్ చేస్తే కొంచెం లైట్ తాకింది. ఇక్కడ తాకి రక్తం అంటే మొత్తం ఆ తెల్ల బని రెడ్ అయిపోయింది. అంత మొత్తం ఆ మృతుడు తీసుకుపోయి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ అదైతే గుర్తుంది, తీసుకుపోయి ఆవిడ దగ్గర తీసుకుపోయి స్ప్రో కోల్పోయినా ఇంకా దాని మీద వేసారు. రాత్రి ఇక అంతే కొట్టేది బాగా. తర్వాత 2 డేస్ పోలీస్ స్టేషన్లలో అట్లేదు మనం అడ్వకేట్ సంఘాలతో వచ్చి తిట్టి అది చేసి అంటే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 2 డేస్ తర్వాత గాంధీలో అప్పుడు చెకప్ చేయించారు. మన అడ్వకేట్లంతా తిడితే అప్పటికి బ్లడ్ కొంచెం క్లాట్ అయ్యి దెబ్బలు ఆడతారు. గాంధీలో ట్రీట్మెంట్ చేసి అప్పుడు చెంచల్గూడ జైల్లో పెట్టింది. సో తెలంగాణ ఉద్యమ సమయంలో మీలాంటి ఉద్యమకారులు ఈవెన్ సమాజంలో మీరు ఎంతో మందిని ఆలోచింపజేసే విధంగా పాటలు పాడినప్పటికీ కూడా తెలంగాణ గడ్డపై పుట్టిన తెలంగాణ ఉద్యమకారుడుగా మీరు చూపించిన ఆ ఒక్క వ్యవహారం అనేది అంతా ఇంత కాదు. అయినప్పటికీ కూడా ప్రాణాలు లెక్క చేయకుండా ఈవెన్ నరకయాతన పెట్టినప్పటికీ కూడా జై తెలంగాణ అంటూ ముందుకు పోయిన ఉద్యమకారులు. నరకయాతన కాదు, ఆ జైల్లో కూర్చోరాదు, కాళ్ళు ఎత్తిత దుడ్డు, కాళ్ళు చేయిలు ఇంత పడుకోరాదు, ఎన్నులు అంతా దెబ్బలే, పడుకోరాదు, కూర్చోరాదు, బాత్రూమ్ పోదామంటే కాళ్ళు దగ్గరే రాదు. అసలు ఇంకా నరకయాతన అంటే మామూలుగా ఉండదు. ఇంకా మాతోటి 56 మంది అరెస్ట్ అయ్యారు మొత్తం మిలియన్ మార్చ్లో.
ఆ దెబ్బలు చూసి నా దగ్గర అన్న మేమైతే చచ్చిపోతుంటే మీరు ఎట్లా తట్టుకున్నారో ఏమో తెలుస్తలేదు కానీ మేము చచ్చిపోయేటోళ్ళం అని చెప్పి అంత భయానకంగా కొట్టారు. అప్పుడు ఇంకా టియర్ గ్యాస్ ఉంటాయి, టియర్ గ్యాస్. అది ఏముంది, కొద్దిగా టియర్ గ్యాస్ ఓపెన్ చేయగానే విదిన్ కిలోమీటర్ వరకు అది స్ప్రెడ్ అవుద్ది, కళ్ళకు నీళ్ళు వస్తూ ఉంటాయి, ఊపిరాడదు. సో అలాంటి కూడా మేము కూడా అనుభవించాం తెలంగాణ ఉద్యమకారుడిగా. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యమాల ఆ గుర్తులు అనేవి ఇప్పుడు సిద్ధించిన మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కాబట్టి అవన్నీ తలుచుకుంటూ ఈరోజు మనము మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమానికి మెయిన్ పునాది తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరులు. వందలాది మంది అమరవీరుల త్యాగ ఫలితమే, త్యాగ నిరతియే ఈరోజు సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రంలో మొదటి 2 దఫాలుగా మొదటి ముఖ్యమంత్రిగా ఉద్యమకారుడు టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క పరిపాలన అనేది ఎలా ఉన్నది, ప్రస్తుత ప్రజాపాలన కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది, ఒక ఉద్యమకారుడు చెప్పండి. ఇప్పుడు మీరు పాటలు తీసుకొచ్చి పాటల కోసం మాట్లాడుకుందామని పరిపాలన అది ఇది ప్రతి ఒక్కటి. ఎందుకంటే మీరు కళ్ళార చూసిన వాళ్ళు, చాలా దగ్గరున్న వాళ్ళు, ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు చాలా మంది, ప్రాణాలు వదిలిన వాళ్ళు అనేకం. ఉద్యమకారులు, అమరవీరుల త్యాగ ఫలితమే సిద్ధించిన తెలంగాణ. ఏం చెప్పాలి, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఏం చెప్పమంటారు చెప్పి 10 ఏళ్ళు చేసినప్పుడు ప్రజలంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. అది ఇది అన్ని మాట్లాడుకున్న విషయాలే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా సంవత్సరం వచ్చింది చెప్పి తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని చెప్పి ప్రాణాలు లెక్క చేయకుండా తమ ప్రాణాలు వదిలిన అమరవీరులను తలుచుకుంటూ మా జై స్వరాజ్య ఓటీవీ ప్రేక్షకుల కోసం అమరవీరుల పాట. తప్పకుండా. ఓ అమరవీరులారా వందనం, మిమ్మల కన్న తల్లిదండ్రులకు పాదాభివందనం. మీ త్యాగాలతోనే కదా తెలంగాణ సిద్ధించింది, మీ అమరత్వంతోనే కదా తెలంగాణకు పొద్దుపొడిచింది. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో తెలంగాణ మరులకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో తెలంగాణ మరులకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. హైదరాబాద్ నగరంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో మిట్ట మధ్యాహ్నం నల్లగొండ బిడ్డ శ్రీకాంతచారి మండుతున్న మంటల్లో అమ్మ అనలేదు, అయ్యా అనలేదు, శ్రీకాంతచారి జై తెలంగాణ అన్నాడు, జై తెలంగాణ అన్నాడు. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో శ్రీకాంతచారికి వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. కామారెడ్డిలో పోలీసు కిష్టన్న సెల్ టవర్ ఎక్కిండు. తన భార్య బిడ్డలు గొడగొడ ఏడుస్తున్నా కూడా నా చావుతోటైనా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తుపాకీతోటి కాల్చుకొని నేల కొరిగిండు పోలీసు కిష్టన్న. ఆ కిష్టన్నకు జోహార్ చెప్పుదాం. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో పోలీసు కిష్టన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో పోలీసు కిష్టన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. వరంగల్లో సుమన్ 100 మైళ్ళ వేగంతో వస్తున్న రైలు బండికి ఎదురుగా పోయి తునాతులకరైండు సుమన్. ఆ బిడ్డకు జోహార్లు చెప్పుదాం. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో ఓరుగల్లు సుమనన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. రంగారెడ్డి యాదయ్య, సిరిపురం యాదయ్య చలో అసెంబ్లీ పిలుపునిస్తే విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు చలో అసెంబ్లీ పిలుపునిస్తే పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ ముళ్ళ కంచెలు వేస్తే ఎన్సిసి గేట్ వద్ద పెట్రోల్ మంటల్లో మండుతూ ఉరికొచ్చి బార్కెట్లు దానిన ఆ యాదన్నకు వందనం, ఆ యాదన్నకు వందనం. దచ్చన్న దారిలో పూల వయ్యారిలో సిరిపురము యాదన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. జోహార్ తెలంగాణ అమర వీరులకు. ఇట్లా అనేక మంది ఉద్యమాలు చేసిన ప్రతిఫలంగానే మీలాంటి కళాకారులు ఉద్యమ సమయంలో ఎందరినో ఆలోచింపజేసే విధంగా బాల్య స్థాయి నుంచి మొదలు పెడితే చివరి స్థాయి సబ్బండ వర్గాలను కదిలించే విషయంలో తెలంగాణ పాటగాడు, తెలంగాణ ప్రజాకవి, మీలాంటి మెయిన్ సింగర్స్
ప్రముఖమైన పాత్ర పోషించారు.